మనం మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? ఎవరైనా సరైన కోచ్‌ని అడిగారనుకోండి, మారడానికి ఎట్ ఎన్ ఇన్‌స్టంట్ చాలు. అంటే ఒక్క క్షణం చాలు. మీరెలా చెప్పగలరండి అని అడుగుతారు. దీని గురించి తెలుసుకోవాలంటే మనకో చిన్న కథ తెలియాలి. అదేంటి అని అడిగితే, ఒక ఊళ్ళో ఒక దొంగల ఫ్యామిలీ ఉంది. దొంగల ఫ్యామిలీలో ఎవరుంటారు కామన్‌గా? దొంగతనం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు దీంట్లో దొంగలకు పుట్టిన ఒక పిల్లోడికి అన్నప్రాసన ఎలా చేస్తారో, అలా ఒక దొంగ ప్రాసన చేయించాలనుకున్నారు. వాళ్ళ కుటుంబంలో ఎవరైతే పెద్ద మనిషి ఉన్నారో వాళ్ళ తాతయ్యని పిలిచి దొంగ ప్రాసన చేయమన్నారు. మా దొంగ ప్రాసన ఏం చేయాలి అని అడిగారనుకోండి, కామన్‌గా తెలిసేది ఏంటి? దొంగతనాన్ని తీసుకెళ్ళి ఎలా చేయాలనేది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అప్పుడు అలాగే తాతయ్య ఈ మనవడిని తీసుకెళ్ళాడు. అలా ఎలా చేయాలి, ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రాక్టికల్‌గా చూపించాలనుకున్నాను. అందువల్ల ఏం జరిగింది? బాగా చీకటి పడ్డాక ఒక ఊర్లో ఒక పెద్ద బంగ్లాకి తీసుకెళ్ళి ఎలా చేయాలి అని చెప్దాం అనుకున్నాను. అలా రోడ్డంట ఎళ్తుంటే ఒక పెద్ద బంగ్లా కనపడింది. అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్‌లో చాలామంది చాలా హ్యాపీగా డాన్సులేసుకుంటున్నారు, హగ్గులిచ్చుకుంటున్నారు. ఇయన్నీ చూసాడు. ఎవరు? పిల్లోడు. తాత ఏంటిది అని అడిగాడు. అడిగితే అదా ఆ ఇంట్లో నేను చాలా సార్లు దొంగతనం చేశాను. నీకు తెలుసో లేదో వాళ్ళ ఇంట్లో ఎన్ని సార్లు దొంగ చేశానో నాకే తెలీదు అని అన్నాడనమాట. అది ఎందుకు అంటే మరి గొప్పగా చెప్పాలి కదా తన వృత్తి గురించి. చెప్పిన తర్వాత వెంటనే ఆ చిన్న పిల్లవాడు క్వెషన్ అడిగాడు. ఏంటా క్వెషన్ అడిగాడనుకో, "నువ్వు ఎన్నో సార్లు దొంగతనం చేశావు అన్నావు కదా! అక్కడ ఇంకా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఫంక్షన్‌లు చేసుకుంటున్నారు. ఇప్పటికి ఇన్ని తరాలు మారినా మనం ఇంకా దొంగతనం చేస్తూనే ఉన్నాం అన్నావు కదా! కానీ మనం తినటానికి ఇంకా ఇబ్బంది పడుతున్నామేంటి? ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నాం మనం. మనం ఎక్కడా డెవలప్ అవ్వలేదు కదా! మనం హ్యాపీగా లేం కదా!" అని అన్నాడు. ఆ క్వెషను ఆ తాతయ్యని బాగా ఆలోచించింది. అప్పటినుంచి వాళ్ళ కుటుంబం మొత్తం దొంగతనాలు మానేసింది. మానేసి ఒక్క క్షణంలోనే మారతారా అని అడిగారు కదా! ఇది సరైన క్వెషన్ అడిగితే కుటుంబం మారదు. ఎందుకంటే మారడానికి యుగాలక్కర్లేదు, క్షణాలక్కర్లేదు అని అడుగుతారు. క్షణం చాలు. ఎందుకంటే సరైన వాడు ఒక్క క్వెషన్ అడిగితే మనకి ఆటోమేటిక్‌గా మన థాట్స్ మారిపోతాయి. ఆ మారిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఆ ఫ్యామిలీ మొత్తం చేంజ్ అవుద్ది. ఇది నేను చెప్పింది కాదు. ఆ పిల్లోడు తన చిన్నతనంలో ఈ క్వెషన్ అడిగాడు అన్నాను కదా! ఆయన మన భారతదేశానికి ఒక పౌరసత్వ హోదాలో మొట్టమొదటి పౌరుడు కింద ఎలక్ట్ అయ్యాడు. ఆయన తన జీవితాన్ని గురించి బయోపిక్ రాసుకున్నప్పుడు ఆ బయోగ్రఫీలో ఈ చిన్న క్వెషన్ అడిగాడనమాట. ఆ క్వెషన్ నేనే అడిగాను. అప్పటినుంచి మా కుటుంబం ఈ వృత్తిలో లేదు. ఇప్పటికీ మా తరాల్లో చాలామంది బాగా చదువుకున్నోళ్ళున్నారు అని చెప్పి ఆయనే తన బయోగ్రఫీలో రాసుకున్నాడు.